వైసీపీనా లేకపోతే ఇంకోటి వదిలేసి మనం ఒక భక్తుడిగా మాట్లాడదాం. ఒక్క నిమిషం మీతో నేను మాట్లాడిస్తా. తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు ఒక్క నిమిషం అజయ్ గారు ప్లీజ్. స్వామీజీ ఇప్పుడే వచ్చారు, ఒక్క నిమిషం. తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ గారు వచ్చారు. స్వామి నమస్కారం. ఇప్పుడు ఏంటంటే తిరుమల లడ్డుకి సంబంధించి 4 అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్టులు జరగబోతున్నాయి, ఎవరో తెలియదు. అయితే దీంట్లో అడల్ట్రేషన్ జరగలేదు, కొవ్వు కలిపారా లేదా అనే దాని మీద ఎలాంటి సాక్ష్యాలు లేవు, సిట్ నివేదికలో కూడా అది లేదు. అయితే అక్కడ జరిగిందంతా కూడా అక్కడ టెండర్లకు సంబంధించినటువంటి గోల్మాలు లేకపోతే టెండర్లో జరిగిన అవకతవకల గురించి మాత్రమే జరిగింది తప్ప అడల్ట్రేషన్ సంబంధించిన అంశంలో లేదు అనేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అజయ్ కుమార్ గారు చెప్తున్నారు. అలాగే వైసీపీ సోషల్ మీడియాలో కూడా అదే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు స్వామివారి భక్తులుగా లేదు ఒక స్వామీజీగా సాధు సంతులకి బాధ్యత వహించానో లేకపోతే వాళ్ళతోటి ఉండేటటువంటి వ్యక్తిగా అసలు ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ముఖ్యంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. మేము తిరుపతిలో లడ్డు వ్యవహారంలో ఒక 40 మంది స్వామీజీలము, నేను ఏపీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మొదటి రోజు అక్కడ ధర్నా చేసిన వాళ్ళం మేమున్నాం. అంటే తెలంగాణ నుంచి మేము వచ్చి, ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చి ఈ దుర్మార్గమైనటువంటి చర్య మీద వైసీపీ పాలనలో జరిగినటువంటి భక్తుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక వర్గం మీద అప్పుడున్నటువంటి ఈవో గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. వీరందరూ అంటున్నారు జరగలేదు, కల్తీ జరగలేదు అని అంటున్నారు. ఆ రుచి చూస్తేనే తెలుస్తుంది కల్తీ జరిగిందా జరగలేదా. మాకు రెగ్యులర్ గా ఎవరు వెళ్ళినా భక్తులు మా దగ్గరికి లడ్లు తెచ్చిస్తుండ్రి. ప్రతిసారి అనిపిస్తుండే ఎందుకు లడ్డులో రుచి మారిపోయిందని. ముఖ్యంగా 355 రూపాయలకు నెయ్యిని కొని, అది ఎక్కడో బోలే బాబా నుంచి కొని వారు 319 రూపాయలకు ఇవ్వడం అంటేనే అనిపిస్తుంది ఎంత కల్తీ జరిగిందో. అది కూడా ఏదో కొద్ది కాదు, 10 లక్షల కిలోలు అనేటువంటి నెయ్యి గోల్మాల్ జరగడం అంటే ఇంకా భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుకోవడమే. ఖచ్చితంగా కల్తీ జరిగిందనడానికి నిదర్శనమే ఈ గోల్మాల్ వ్యవహారం. దీంట్లో వైసీపీ ప్రభుత్వం యొక్క అప్పటి ప్రభుత్వం యొక్క పాపం పండింది కాబట్టే, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క గుర్తించింది కాబట్టే తన రూపంలో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం సమూలంగా నాశనం చేసేసాడండి వైఎస్ఆర్సీపీని పార్టీని. ఆ వైఎస్ఆర్సీపీని వెంకటేశ్వర స్వామి సమూలంగా నాశనం చేసి తన భక్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రభుత్వంలో ఉంచి తనకు జరిగిన అన్యాయాన్ని నిరూపించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చాడండి. అందుకే అక్కడున్నటువంటి తిరుమల తిరుపతి అప్పుడున్నటువంటి చైర్మన్ గారి పైన కానీ అలాగే ఈవో గారి పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఇది రాసి పెట్టుకోండి. అలాగే అప్పుడున్నటువంటి చైర్మన్ గారు ఇంకొక ప్రశ్న ఏంటంటే కల్తీ జరిగింది అనే దానికి సాక్ష్యం లేదు. కల్తీ జరిగితే ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యిని లడ్డూల్లో వాడారు అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది వైసీపీ నుంచే ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి ఏం సమాధానం చెప్తారు మీరు? సాక్షాత్ ముఖ్యమంత్రి సార్ ఏదైనా గల్లి పోరాడుగా చెప్పింది అది. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో మీడియా ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఆ యొక్క రిపోర్ట్స్ గుజరాత్ యొక్క ల్యాబొరేటరీకి పంపించారు ఆ నెయ్యి శాంపుల్స్ ని. అక్కడ ఉన్నది ఏదో ప్రైవేట్ కంపెనీ, మా కంపెనీ కాదండి, అది భారతదేశం యొక్క ప్రభుత్వ రంగ సంస్థ ల్యాబొరేటరీ. అక్కడ కల్తీ జరిగిందని చెప్పారు. ఇది సిట్ వేసింది కూడా మీ ఇంటి కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ పార్టీ సిట్టో లేకుంటే జనసేన సిట్ కాదండి, సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ అది. కాబట్టి కల్తీ జరిగిందా జరిగినందుకే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. జరగంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? ఖచ్చితంగా కల్తీ జరిగింది. దేశవ్యాప్తంగా నేను తిరుగుతుంటా. మొన్న కుంభమేళలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది మనోభావాలతో దెబ్బతిన్నారని మొన్న విహెచ్పి సమావేశంలో కుంభమేళా జరిగినటువంటి సుమారు 1000 మంది సాధు సంతుల సమావేశంలో కూడా దీన్ని ఖండించడం జరిగింది. భక్తుల మనోభావాలతో
భక్తుల మనోభావాలను దెబ్బతీశారనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా కల్తీ జరిగిందండి, జరగలేదు అనడానికి వారి దగ్గర ఏమో సాక్ష్యం ఉంది చెప్పండి? కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యం ఉంది, జరగలేదు అనడానికి ఏమో చెప్పండి? అనడానికి ఏం సాక్ష్యం ఉంది అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అంటే జరిగింది అనడానికి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న స్వామి. ఇంకేం చూపిస్తారండి? గుజరాత్ యొక్క ల్యాబొరేటరీ యొక్క రిపోర్ట్ ని చూపించారు కదా, ఇంకేం చూపిస్తారు దానికంటే వేరేగా? ల్యాబొరేటరీ యొక్క రిపోర్ట్ చూపించారు కదా, సుప్రీం కోర్టుకి ఆ యొక్క రిపోర్ట్ ని పంపించడం జరిగింది. కాబట్టి ఇంకేం చూపిస్తారు అక్కడ? కాబట్టి పాపం పండింది, జగన్ పాపం ఈ రూపంగా పండింది. ఖచ్చితంగా తను అరెస్ట్ కాబోతున్నాడు ఈ విషయంలో. ఈ విషయంలో ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడు. బండారు ఓకే స్వామి. బండారు వంశీకృష్ణ గారు, ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే ముందు ఇందాక అజయ్ కుమార్ గారు అడిగారు, వాస్తవంగా టీటీడీకి సంబంధించిన నెయ్యి టెండర్లు ఎలా జరుగుతాయంటే ఒక 3-4 రకాల టెండర్లు జరుగుతాయి. అందులో ఏంటంటే దేశీయంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి డైరీల నుంచి ప్రొక్యూర్ చేసేటటువంటి ఒక టెండర్ ప్రక్రియ, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి డైరీల నుంచి ప్రొక్యూర్ చేసేటటువంటి ఒక టెండర్ ప్రక్రియ, ట్యాంకర్ల ద్వారా నెయ్యిని ప్రొక్యూర్ చేయడం ఒకటి, రెండవది టిన్నుల ద్వారా ప్రొక్యూర్ చేయడం. సో ఈ విధంగా టెండర్లు పిలుస్తూ ఉంటుంది టీటీడీ. దీంతోపాటు ఎవరైతే ఈ టెండర్లో పాల్గొంటారో టెండర్ అయిపోయిన వెంటనే ఎవరికైతే L1గా నిలుస్తారో ఆ L1 ఉన్నటువంటి ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ డైరీని ఒక ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా మాత్రమే వాళ్ళకి టెండర్లు ఇస్తారు. దీంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో టీటీడీ అఫీషియల్స్, టీటీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ 1 టీటీడీ తిరుపతి, ది జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ టీటీడీ తిరుపతి, అలాగే ది డైరెక్టర్ ఎస్వి గోశాల టీటీడీ తిరుపతి, ది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల, ది హెల్త్ ఆఫీసర్ టీటీడీ తిరుమల. వీళ్ళతో పాటు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన IIM లక్నో ప్రొఫెసర్ అనమాట. ఆయనతో పాటు ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్స్ని కొంతమంది వేశారు. ఒక ఆయన డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ సంబంధించి కౌగి కమిటీ మెంబర్ ఆయన, అలాగే ఇంకొక ఆయన ప్రిన్సిపల్ సైంటిస్టు ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సదరన్ రీజనల్ స్టేషన్ అడుగోడి బెంగళూరు డైరీ ఎక్స్పర్ట్ అని కూడా. సో వీళ్ళతో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక చూస్తున్నాం. ఇప్పుడు మనం Prime9 స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి టీటీడీ అఫీషియల్స్ వాళ్ళు వేసినటువంటి కమిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్. అందులో మార్చినటువంటి నిబంధనలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి PCR ఒక్కసారి మార్చండి, ఒకసారి మార్చండి ప్లీజ్. నిబంధనలకు సంబంధించి ఇప్పుడు చూడొచ్చు మనం. అందులో కండిషన్ నెంబర్ 18, ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషన్ ఎట్ లీస్ట్ ఫర్ ద పాస్ట్ 3 years. రికమెండేషన్ ఆఫ్ కమిటీ ఏమి ఇచ్చింది? ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషన్ ఎట్ లీస్ట్ ఆఫ్ ద పాస్ట్ 1 year. తర్వాత 4 లక్షల లీటర్లు కౌ మిల్క్ని ప్రొక్యూర్ చేసి ఉండాలి, దాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మనకు స్పష్టంగా Prime9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ నిబంధనలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒకటే వైసీపీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చు, జరిగినటువంటి అడల్ట్రేషన్ కౌగికి సంబంధించి దాన్ని రిటర్న్ పంపించేశారు. మరి లడ్డూల్లో కలిపినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి బలమైన ప్రశ్న. ఇది టెక్నికల్గా సమాధానం చెప్పాలి. వంశీకృష్ణ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్.